ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆ సర్వోన్నతుడి వాక్యమును అందుకొని మనం ముందుకెళ్తాం. ఈ దినమునకు గాను దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాక్యమును ఆ పరలోక తండ్రి ఆశీర్వదించి నడిపించును గాక. ఆ వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనమును దేవుడి రోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ చివరి పదములో ఒక మెలిక ఉంది, చూసారా? అదేంటిదనంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని అంటున్నాడు. అంటే ఇది ఉండేదరు అని అన్నదాన్ని మనం ఇంతవరకు కంప్లీట్ చేయలేదేమో. ఒకవేళ ఉండేదరు అని అన్న మాటకు అర్థం తెలియక ఆగిపోయి ఉన్నామేమో. ఉండేదరు అనన్న ఈ పదానికి ఉన్నటువంటి విలువను దేవుడు తెలియజేయడానికి ఈరోజు మనతో వచ్చి మాట్లాడుతున్నాడేమో. అందుకే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. మీ పరలోక తండ్రి ఏమై ఉన్నాడు? ఈరోజు మన దగ్గరకు వచ్చి మీ ఇహలోకపరమైన మీ తండ్రి ఏం చేస్తున్నాడు అని అంటే, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలను బట్టి లేచి నిలబడి గట్టిగా చెప్పగలం కదా. మా నాన్న ఈ పలానా వ్యక్తి వృత్తి చేస్తున్నారు, మా నాన్న ఈ వృత్తిలో ఉండేవారు, మా నాన్న ఇది చేసి రిటైర్డ్ అయ్యారు, మా నాన్న ఆ ఉద్యోగం చేశారు అని మనం చెప్పగలం. కానీ మన పరలోకపు తండ్రి అంటే మన ఆత్మీయతకు, రేపు మనం ఉండబోయే మన పరలోక తండ్రి మన జన్మకు కారణమైన వాడు, మన పరిశుద్ధతకు కారణమైన వాడు, మన రక్షణకు కారణమైన వాడు. ఇటువంటి పరలోక తండ్రి ఏమై ఉన్నాడు? మనం చెప్పాల్సిన మాట, నా తండ్రి, మన తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు అని మనము గ్రహించాలి. కాబట్టి మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని అంటున్నాడు. అంటే కాబట్టి తండ్రి ఏదైతే పిల్లలు కూడా అదే ఉండాలి కదండి. ఇహలోకంగానే ఒక తండ్రికి ఒక కొడుకు ఉంటే ఆయన కలెక్టర్ అయితే నా కొడుకు కూడా కలెక్టర్ కావాలనుకుంటాడు, లేకుంటే తనకు సమానంగా ఉన్నత స్థాయిలో ఉండాలి అని అనుకుంటారు కదా. ఇది తల్లిదండ్రుల స్వభావం అది. కానీ మన పరలోకపు తండ్రి కూడా మన దగ్గర అదే మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నమాట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే నా పరలోక తండ్రి ఏమై ఉన్నారో భూమి మీద ఉన్న నేను కూడా అదే స్థితిలో ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పరిపూర్ణులుగా ఉండాలని. ఇంతకీ పరిపూర్ణత గురించి దేని గురించి చెప్తున్నాడు ఈ వాక్యము ద్వారా యేసయ్య అంటే, ఇదే అధ్యాయంలో 43వ వచనం నుంచి నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులకు అలాగూ చేయుచున్నారు కదా అని దేవుడు ఇవన్నీ చెప్తున్నాడండి. కాబట్టి ఇప్పుడు చదవబడినటువంటి వీటన్నిటిలో కూడా దేవుడు ఏమంటున్నాడు? మీరు ప్రేమించేవారిని మీరు ప్రేమిస్తున్నారు, మీ శత్రువులను మీరు ద్వేషిస్తున్నారు. కానీ యేసయ్య చెప్తున్న మాట వాక్యం ద్వారా ఏమై ఉంది అని అంటే, మీ శత్రువులను కూడా ప్రేమించండి. కానీ దీన్ని మనం తీసుకోలేం కదండి. మన శత్రువులను ప్రేమించాలంటే మనము శరీరాకారముతో రక్తమాంసాలతో ఉన్న మనము దీనిని సామాన్యంగా స్వీకరించలేమండి. శత్రువు అంటే శత్రువే. ఒక్కసారి ద్వేషించాము అని అంటే ఇంకా వాళ్ళ వైపు కూడా మనం వాళ్ళ దగ్గర కూడా రానివ్వం. అదే విధంగా మన స్వభావం ఉంది. కానీ మన తండ్రి స్వభావం, అందుకే ఆయన పరిపూర్ణుడై ఉన్నాడండి. అందుకే తనను సిలువలో అప్పగించిన వారి కొరకు కూడా చివరిగా ఆయన ప్రాణం వదులుతూ కూడా ఆయన సిలువలో పలికిన మాట ఏంటిదండి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు ప్రభు అని పరలోక తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు కదా. తనని హింసించారు, కొట్టారు, అవమానపరిచారు, ముళ్ళ కిరీటాన్ని ధరింపచేశారు, ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఇన్ని శ్రమల పాలు చేసినా కూడా యేసయ్య ఏం సెలవిచ్చాడండి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని అన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీకు నచ్చని వారు, నీకు ద్వేషించేవారు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రేమించగలిగిన స్థితి నీ పరలోక తండ్రి కలిగి ఉన్నప్పుడు అదే స్థితి నువ్వు కలిగి ఉండగలుగుతున్నావా? అప్పుడే నీ పరలోక తండ్రి పరిపూర్ణుడుగా ఉన్నట్టు నీవు కూడా పరిపూర్ణులుగా ఉండే
ఉండేదరు అని దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు మాత్రమే ఈ వాక్యం మన పట్ల నెరవేర్చబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని కృపను పొందుకొని అందరినీ ప్రేమించే వారముగా, దేవుని మహిమపరిచే వారముగా మనముండి పరిపూర్ణతలోనికి నడిపించబడాలని దేవుని చిత్తమై ఉంది. ఇటు కృప దేవుడి వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించే ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.